వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా? ఆదివరాహ క్షేత్రంలో అశ్వత్థ వృక్షం కింద పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు బాగా డబ్బున్న కుబేరుడు అనే స్నేహితుడున్నాడు, ఆయన్ని పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెప్తానని పరమశివుడు వెంకటేశ్వర స్వామితో అంటాడు. అలాగే కుబేరుడిని పిలిచి వెంకటేశ్వర స్వామికి అప్పు ఇవ్వమని చెప్పాడు. దానికి కుబేరుడు, నీకు అప్పు ఇవ్వడానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటానని చెప్పాడు. దానికి వెంకటేశ్వర స్వామి, యుగధర్మాన్ని ఎవరైనా పాటించాల్సిందే, నేను అసలుతో పాటు వడ్డీ కూడా ఇస్తానులే అని చెప్పాడు. దానికి కుబేరుడు అప్పు ఎంత కావాలని అడిగాడు. రుణగ్రహి శ్రీనివాస, రుణదాత ధనేశ్వర అని ఒక ప్రామిసరీ నోటు రాశారు. హేమిలాంబి నామ సంవత్సరే చైత్రశుద్ధ దశమి ఫలానా వారం నాడు అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల ఆ రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి 100 కాసులకు 1 కాసు చొప్పున వడ్డీ ఇచ్చేటట్లు, యుగాంతము నాడు అసలు ఇచ్చేటట్లు అగ్రిమెంటు రాసి ఇచ్చి డబ్బు ఇవ్వమని అడిగారు. దానికి కుబేరుడు నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే, కానీ యుగధర్మానుసారంగా సాక్షి ఉంటే డబ్బు ఇస్తాను అని కుబేరుడు బ్రహ్మ వంక చూస్తూ అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నేను సాక్షి సంతకం చేస్తానని చెప్తాడు. దానికి కుబేరుడు, ఒంటరి సాక్షి ఒంటరి కొడుకు ఉన్నా లేకున్నా ఒక్కటే, మీరు ఏమి అనుకోనంటే ఇంకో సాక్ష్యం కావాలి అని కుబేరుడు అన్నాడు. అందుకు రెండో సాక్షిగా పరమశివుడు పెట్టాడు. అయినా కూడా కుబేరుడు 3 సంతకం పెట్టి ఉంటే ఎంత బాగున్నో అంటాడు. 3వ సాక్షి ఎవరా అని వెంకటేశ్వర స్వామి తల పైకెత్తి చూస్తే అశ్వత్థ వృక్షం కనబడింది. ఆ వృక్షం 3వ సాక్షిగా సంతకం పెట్టింది. ఇలా 3 సాక్షి సంతకాలు పెట్టాక కుబేరుడు వెంకటేశ్వర స్వామికి 14 లక్షల బంగారు కాసులను ప్రతి 100 కాసులకు 1 కాసు వడ్డీగా అప్పు ఇవ్వడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.